జీనిస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి 6 సూత్రాల ప్రణాళిక తయారు చేశామని, దాన్ని ఒక మేనిఫెస్టోగా భావించి తూచా తప్పకుండా అమలు చేస్తామని శ్రీకాకుళం అసెంబ్లీకు శాసనసభ్యుగా ఎన్నికైన గొండు శంకర్ అన్నారు. గురువారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రాన్ని ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు సహకారాన్ని తీసుకొని మార్పు చేస్తానని, జిల్లా కేంద్రం రూపురేఖలు తద్వారా మారుతాయని అన్నారు. క్రీడాకారులకు, వాకర్స్కు ఇచ్చిన హామీ మేరకు కోడి రామ్మూర్తి స్టేడియంను యుద్ధ ప్రాతిపదికన సర్వాంగ సుందరంగా తయారు చేసి జిల్లా ప్రజలకు అంకితం చేస్తానని హామీ ఇచ్చారు. రెండవది, శ్రీకాకుళం నుండి ఆమదలవలస రైల్వే స్టేషన్కు వెళ్లే రహదారి పనులు శరవేగంగా పూర్తి చేస్తామని, దీనికి కావలసిన నిధులు తీసుకువస్తానని చెప్పారు. న్యాయస్థానం అభ్యంతరంతో ఎన్నో ఏళ్లుగా ఎన్నికలకు దూరంగా ఉన్న శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా అయ్యేటట్లు చర్యలు తీసుకుంటామని శంకర్ హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని రైతులకు సాగునీరు ఇబ్బంది లేకుండా చేసేందుకు వంశధార, నాగావళి నదుల నుండి వస్తున్న సాగునీటి కాలువలు పొడిగింపు చేస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి జిల్లా నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధులు అంతా సంపూర్ణ సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. అంతకన్నా ముందు స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన యువ ఎమ్మెల్యే గొండు శంకర్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు జి ఇందిరాప్రసాద్, పిజి గుప్తా, ఎస్ జోగినాయుడు, గేదెల లక్ష్మి, బి దేవిప్రసాద్, గోలి ఉమాశంకర్రావు, గోలి సంతోష్, ఎన్ ఈశ్వర్రావు, పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, క్రీడాకారులు, వివిధ క్రీడా సంఘాల నాయకులు పాల్గొన్నారు. గెలిపించి ఒక గురుతర బాధ్యత నాపై ఉంచినటువంటి శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానీకానికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ అత్యధిక మెజార్టీ గెలుపు శ్రీకాకుళం ప్రజల యొక్క విజయంగా నేను తెలుపుతూ ఈ విజయాన్ని వారికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి అంకితం చేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు ఎప్పటి నుండో ఒక మార్పు కావాలని కోరుకోవడం జరిగింది. ఆ దిశగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజలందరూ కూడా సరైన తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏవైతే సమస్యలతో సతమతం అవుతున్న ఈ నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా ముందుకు తీసుకెళ్ళడానికి నేను కానీ, అలాగే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా కూడా అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. రామన్న నేను కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి, అలాగే సంక్షేమ అభివృద్ధి పదంలోకి ముందుకు దూసుకెళ్తూ, అలాగే నిరుద్యోగ సమస్య ఉంది, అలాగే వలసలు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా అధిగమించి వలసలు లేకుండా, నిరుద్యోగ సమస్య లేకుండా విధంగా చేయడానికి మేము ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ, అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఏదైతే నేను గతంలో చెప్పానో, ప్రయారిటీ సూపర్ 6 మా బాస్ ఎలాగైతే అనౌన్స్ చేశాడో, ఇక్కడ కూడా నేను సూపర్ 6 అనౌన్స్ చేయడం జరిగింది. 1 స్టేడియం, 2 రైల్వే స్టేషన్ రోడ్డు, 3 లోకల్ బాడీ ఎలక్షన్, మేయర్ కార్పొరేషన్ ఎలక్షన్, 4 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అలాగే 5 ట్రాఫిక్ సమస్యలు, 6. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లం జంక్షన్ మెయిన్ రోడ్లో ఉన్న సంగీత దాబాలో పనిచేస్తున్న పడిశాల రాంబాబు గత రాత్రి హత్యకు గురయ్యారు. అదే దాబాలో పనిచేస్తున్న సమంతి మహంతి మద్యం మైకంలో రాయితో దాడి చేయడంతో ఈ హత్య జరిగింది. మద్యం మైకంలో ఇరువురు గొడవపడి రాంబాబుపై రాయితో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. దాబా యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొలిచేవారి కొంగు బంగారమై భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచి ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు కోటి వరాల తల్లి మహాశక్తి స్వరూపిణి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం, విశ్వ శ్రేయస్సు కోసం, లోకం సుభిక్షంగా ఉండాలని,
లోకం క్షేమంగా ఉండాలని, విశ్వ శ్రేయస్సు కోసం, సర్వమానవ హితవు కోసం, మానవుల శ్రేయస్సు కోసం పాడి పంటలతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, పంటలు సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉన్న అధిక ఉష్ణోగ్రతలు తగ్గాలని, సకాలంలో వర్షాలు పడాలని, పాడి పంటలతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, రైతులు ఆనందంగా ఉండాలని, పంటలు సమస్త మానవాళికి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ గురువారం వైశాఖ బహుళ అమావాస్య సందర్భంగా అమ్మవారికి సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, శ్రీస్తూక్తం విధముగా షోడోపచార సహిత సహస్రనామ కుంకుమార్చన, కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు, కుంకుమార్చనలు, అమ్మవారికి జపం, నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, లలిత సహస్రనామ పారాయణం, చతుర్వేద పారాయణం, వేద ఆశీర్వచనం, అమ్మవారి ఉపాసకులు, ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ ప్రవర దైవజ్ఞ బ్రహ్మశ్రీ మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. జై జై సంతోషి మాత నిన్ను వేడంగా జయములు కలిగించవే మాత. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గుడివీధిలో గల శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవస్థానంలో శనీశ్వరుని జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు గురువారం జరిగాయి. ఆలయ అర్చకులు ఆరవల్లి చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో శనిదేవునికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై శని జయంతి మహోత్సవంలో పాటు వైశాఖ అమావాస్య నాడు శనిదేవుడి కటాక్షం కోసం శనికి నువ్వుల నూనె, నల్లని వస్త్రాలు సమర్పించారు. ఆవ నూనెతో శనిదేవుని ముందు దీపం వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ జాతకంలోని శనిదేశం ఉంటే నేడే ఉపశమన అవకాశమని, ఏటా వైశాఖ అమావాస్య తిథి నాడు శనీశ్వరుడి జయంతి నిర్వహిస్తారన్నారు. ఈ సంవత్సరం గురువారం శనీశ్వర జయంతి వచ్చిందని ఆయన అన్నారు. ఈ రోజున శనీశ్వరుని అర్చన, అభిషేకం చేయించుకోవడం మంచిదని తెలిపారు. జాతక చక్రంలో ఏలినాటి, అర్ధాష్టమ, అష్టమ శని ఇలా జాతకంలో ఏ దోష ప్రభావం ఉన్నా దాని నుంచి కొంత ఉపశమనం పొందాలంటే శనీశ్వరుడి అనుగ్రహమే పొందడమే ఏకైక మార్గం అన్నారు. చరిత్రలో నిలిచిపోయే రికార్డు మెజారిటీని సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గొండు శంకర్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం ఉదయం నుంచే అటు కిష్టపేటలో శంకర్ స్వగృహానికి, ఇటు నగరంలోని విశాఖ ఏ కాలనీలో ఆయన కార్యాలయం సందర్శకుల హడావిడితో మారాయి. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన శ్రేణులు, అభిమానులు శంకర్ని అభినందనల వెల్లువతో ముంచెత్తారు. పూలదండలు వేసి, పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తనపై అభిమానంతో తరలివచ్చి అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభ్యునిగా నిస్వార్థమైన సేవలందించి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని 11వ వార్డు నుంచి ఈశ్వరరావు, నూకరాజు, మౌలి తదితర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గొండు శంకర్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హెచ్చర్ల మండలం ముద్దాడ పంచాయతీ అంబేద్కర్ నగర్కి చెందిన పొట్నూరు రాంబాబు కూటమి గెలిచిన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి కూటమి కార్యకర్తలకు భోజనాలు పెట్టి తనకు కూటమిపై గల అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కూటమితోనే సాధ్యమైందని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యమని రాష్ట్ర ప్రజలు నేడు తెలుసుకున్నారు కాబట్టి అధిక మెజారిటీతో గెలిపించారన్నారు. శ్రీకాకుళం నగరం విశాఖ బి కాలనీ సిరిడి సాయిబాబా దేవాలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస బహుళపక్ష అమావాస్యని పురస్కరించుకొని స్వామివారికి వేకువజాము నుండే అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామికి అభిషేకం నిర్వహించి ప్రసాదం పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలవడంతో ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారని వారు అన్నారు. ప్రతి గురువారం వలె మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కొంక్యాన మురళీధర్ ఈ మందిరంలో గత 20 సంవత్సరాల నుండి సేవ చేస్తూ ఉంటాను. ఈరోజు వైశాఖ బహుళ అమావాస్య చివరి లక్షవారం ఈ నెలలో. అయితే ప్రతి లక్షవారంలో భాగంగా ఈరోజు విశేషంగా స్వామివారికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకాలతో పాటు అష్టోత్తర శతనామాలు మరియు ఈ భక్తులకి వచ్చిన భక్తులందరికీ మారుతి వాకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. వేసవి తాపం చాలా ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి
చల్లగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మందిర కమిటీ వ్యవస్థాపక సభ్యులు డాక్టర్ మన ఈశ్వరమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని అంతా జయప్రదం చేసి మరింత మందిర అభివృద్ధికి తోడ్పాటు చేస్తారని సదా ఆశిస్తున్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.